ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ అయితే డెఫినెట్లీ మీరు ఇంప్రెస్ అవుతారు. ముఖ్యంగా ఈ డైలాగ్ అయితే చాలా బాగుంటది. స్పెషల్‌గా గర్ల్స్‌కి బాగా నచ్చుతుంది. అండ్ వీడియో కూడా బాగుంటది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా ఒక 2 వీడియోస్ కూడా చూపిస్తాను మీకు. ఓకే. మనం చేసిన వీడియో 2 వీడియోస్ ఉన్నాయి. ఒకటి సావిత్రి గారిది, ఇంకోటి ఇన్‌స్టాగ్రామ్ రీల్ మోడల్‌ది. ఒకసారి చూద్దాం. ఇంప్రెస్ అయితే మాత్రం లైక్ చేసి చేసుకోండి. She was beautiful, but not like those girls in magazines. She was beautiful for the way when she talked about something she loved. She was beautiful. చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగుంటది. ఇది ఆల్రెడీ 3, 4 మంత్ బ్యాకే చేయాలి ఈ వీడియో. అప్పుడు నేనే లైట్ తీసుకున్నా. కానీ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి చేద్దామని అనుకోని చేసినా. చాలా బాగా అనిపించింది. అండ్ చాలా సింపుల్‌గా ఉంటది. మెయిన్ ఏందంటే ఇందులో వీడియో పెడితే నెక్స్ట్ లెవెల్ లుక్ ఉంటది. నేను ఆల్రెడీ సావిత్రి గారిది నేను పెడదామని అనుకున్నాను. కానీ ఏందంటే ఆ వీడియో పెట్టేటప్పుడు ఏందంటే ఒకటే వీడియో క్లిప్, 2 వీడియో క్లిప్ ఉంటే సరిపోదు కదా! మల్టీ వీడియో క్లిప్ ఉండాలి. అండ్ దాంతో పాటు క్వాలిటీ బాగుండాలి. అవి చేయనీకి కొంచెం పెద్ద ప్రాసెస్ అయితది కాబట్టి ఫోటోతోటి ట్రై చేద్దాం. మనం ఫాలోవర్స్‌కి అది చెప్తే చేసేస్తారు. ఓకే. మీరు క్వాలిటీ కోసం వింక్ యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్ వీలుంటే ఫోటోస్ పెట్టినా కూడా హ్యాపీనే. ఓకే. అది మెయిన్ ఇంకో కారణం కూడా ఉంది. సావిత్రి గారిది వీడియో చేయడానికి చేయకపోవడానికి కారణం వీడియో అంటే వీడియో క్లిప్ పెట్టి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంతకుముందు చేసినా కాబట్టి మళ్ళీ సావిత్రి గారి వీడియోసే పెట్టి ట్రై చేస్తే బాగుండదని ఫోటోతోటి ఇంకా మంచి లుక్ ఉంటదని చేసిన. ఇందులో 2 ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో మీకు అలర్ట్ మోషన్ ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను. అలర్ట్ మోషన్ ప్రో వర్షన్ లేకపోతే టెలిగ్రామ్‌లో ఇచ్చాను. దొరకకపోతే పైన సెర్చ్‌లోకెళ్ళి అలర్ట్ మోషన్ అని సెర్చ్ చేయండి. అక్కడ నుంచి మీకు దొరుకుతుంది. యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేద్దాం. ఇందులో ఒక ఫాంట్ కూడా యూజ్ చేసిన. ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అది యాడ్ చేసుకోండి. యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లమ్ కానీ అక్కడ మీరు మధ్యలో బ్యూటిఫుల్ వర్డ్స్ అంటే కొంచెం హైలైట్ వర్డ్స్ అనేది ఉంటది. అవి నేను ముందు చెప్తాను. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇలా ఉంటది మనకు. కనిపిస్తుందా మీకు? ఓకే. ఇందులో ఇక్కడ చూసుకుంటే ఏదైనా హైలైట్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కొంచెం హ్యాండ్ రైటింగ్ ఫాంట్ అయితే పెట్టాను. మిగతా దానికి నార్మల్‌గానే ఉంటది. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఇది బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటది. ఇంకోటి నేను టెక్స్చర్ ఇమేజ్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. చాలా యూజ్ అవుతుంది. ఓకే. అంటే మంచి లుక్ ఉండాలంటే కొంచెం సినిమాటిక్ కలర్ ఎఫెక్ట్ ఉండాలని వేరేది కూడా పెట్టుకోవచ్చు కానీ అది బాగుంది. నేను మీకు సావిత్రి గారిది డెమోలో ఉంటది ఆ ఎఫెక్ట్ అనేది. ఓకే. చాలా బాగుంటది కాబట్టి అది కంటిన్యూ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటే అండ్ డిస్క్రిప్షన్‌లో ఒక ఓవర్‌లీ వీడియో కూడా ఇచ్చాను. అది చూడండి. ఓకేనా. ఇందులో కలర్ సీసీ ఎఫెక్ట్ అయితే ఆల్రెడీ యాడ్ చేసిన. అది మీకు నచ్చకపోతే ఇక్కడ చూడండి ఇవి హైడ్ చేసేయండి. ఇలా కనిపిస్తుంది మీకు. ఓకే. ఇంకో ఎఫెక్ట్ కూడా ఉంటది ఇది ఓవర్‌లీ. ఒక చాలా బాగుంటది ఈ ఎఫెక్ట్ అనేది. అంటే కొంచెం ఓల్డ్ లుక్ ఉండాలని అనుకుంటే కంటిన్యూ పెట్టుకోవచ్చు ఇది. మాకు నచ్చలేదని అనుకుంటే దీంట్లో ఒపాసిటీ కూడా ఉంటది. చూసుకోండి ఒపాసిటీ కొంచెం తగ్గించినా, పెంచినా మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తది ఇక్కడ. ఇది చాలా మంచి ఎఫెక్ట్ ఇది. ఇలాంటి మర్చిపోవద్దు మీరు. బాగుంటది కాబట్టి చెప్తున్నా. అండ్ మీకు లుక్ కూడా మంచిగా కనిపిస్తది. డిసర్వ్ ఓవర్‌లే ఉంటదది. అంటే ఒక ఎఫెక్టే అది. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఎఫెక్టే అలర్ట్ మోషన్‌లో ఉన్న ఎఫెక్టే. ఓకే. ఫస్ట్ అయితే మనం దీని గురించి మీకు ఒకటి చెప్తాను. ఫస్ట్ అయితే కిందికొద్దాం. ఇక్కడ ఫోటో ఉన్నాయి కదా! ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ వ్యూలోకెళ్ళి చెప్పాను కదా! ఫోటో అయినా, వీడియో అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి చేంజ్ చేద్దాం మనం. సావిత్రి గారి ఫోటో సారీ ఆహ్, ఏమంటారు అది 'కీర్తి సురేష్' ఫోటో చేంజ్ చేద్దాం. ఓకే. బాగా సెట్ అయింది ఇలా. ఇలా ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్‌లో ఒక ఫోటో ఇస్తా అని చెప్పాను కదా! ఆ ఫోటో ఇది. ఈ ఫోటో ఉంటది. దీన్ని మీరు జూమ్ చేసుకోండి. ఎండింగ్ వరకు జరిపేసేయండి. జరిపిన తర్వాత టోటల్ డౌన్‌లో తీసుకురండి. ఎక్కడంటే కింద షేప్స్ ఉన్నాయి. ఓవర్‌లీ ఉంది కదా! ఓవర్‌లీ కనిపిస్తుందా మీకు? అంటే ఒక సీసీ ఎఫెక్ట్ ఉంది కదా! ఈ సీసీ ఎఫెక్ట్ కూడా తీసేస్తున్నా. ఇక్కడ బ్లెండింగ్‌లోకెళ్ళి ఇక్కడ మనకు కంటెస్టెంట్‌లోకెళ్ళి ఓవర్‌లీ కాకుండా ఇక్కడ మనకు సాఫ్ట్ ఓవర్‌లీ అని ఒకటుంటది. అది ట్రై చేయండి. ఇందులో చాలా ఆప్షన్ ఉంటది. హెడ్ ఓవర్‌లీ కూడా బాగుంటది. సారీ అది బాగుండదు. ఇదే బాగుంటది సాఫ్ట్. ట్రై చేయండి. దీంట్లో మీరు ఇంకా కొంచెం ఒపాసిటీ తక్కువ చేసినా కూడా ఇంకా ఓకే. ఓవర్‌లీ అయితే ట్రై చేయండి. మీకు మంచి ఫీల్ అయితే ఉంటది. ఓకే. అంతే దాని తర్వాత చూసుకోండి. అండ్ మీకు డిస్క్రిప్షన్‌లో ఒక ఇది ఇచ్చాను చెప్పాను కదా! సినిమాటిక్ ఓల్డ్ ఫిల్మ్ ఓవర్‌లీ దాన్ని సెలెక్ట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కంపోజిషన్ ఏరియా బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇలా ఉంటది. అంతే.
దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.